హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన ఏరియాలో పండుగలు బాగా జరగాలనే ఉద్దేశంలో నేను చేసే కొన్ని వీడియోలలో కొంతమంది ఫీల్ అయ్యారంట. కొంతమంది కాదు, ఒక అబ్బాయి ఫీల్ అయ్యారంట. సో తన కోసం ఈ రోజు ఈ రెస్పాన్స్ వీడియో అయితే చేస్తున్నా. ముఖ్యంగా నేను ఇలాంటి వాళ్ళకి వీడియోలు చేసే అవసరం కూడా లేదు, నాకు అంత టైం కూడా లేదు. మీకు ఎవరైతే నా లండన్ అనిల్ కుమార్ ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది నేనేం చేస్తున్నాను, ఎక్కడ తిరుగుతున్నాను, నా వర్క్ ఏంటి అని. సో అవన్నీ పక్కన పెట్టేయండి. ఆ అబ్బాయి ఏదో ఫీల్ అయ్యారంట. సో తన కోసం ఈ రెస్పాన్స్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ టైం మన పైన కానీ మన ఛానల్ పైన కానీ తను ఎటువంటి వీడియోలైనా చేసుకోవచ్చు. నేనే చెప్తున్నా, నా మీద ఏ వీడియోలైనా చేసుకుంది. మీరు పిచ్చి పిచ్చి ఎడిటింగ్లు చేసుకోండి, నా మీద ఓర మాసులు డైలాగులు పెట్టుకోండి. నేను ఇంక రెస్పాన్స్గా మీకు ఎటువంటి వీడియోలు ఇవ్వలేను. ఏం పేరు అంటే ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, జర్నీ విత్ వెంకీ అంట. ఓకే, అలా ఆ అబ్బాయికే చెప్తున్నా, నువ్వు నా మీద ఎటువంటి వీడియోలైనా చేయి బ్రదర్, నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే ఒకానొక టైంలో మన సద్దుగుడిపల్లిలో డాన్ త్రిబులోన్ అని ఎద్దు ఒకటి ఉంది. ఆ ఎద్దు గల ఓనర్లు డిపి యాదవ్ కానీ సతీష్ కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ నా మీద కొద్దిగా మీమ్ లాగా చేశారు. డిపి అనుకుంటా చేసింది, కొద్దిగా మీమ్ లాగా చేశారు. దానికి యాక్సెప్ట్ చేశాం. ప్రతి ఒక్క ఇన్స్టా ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్. నా మీద ఎవరైనా చేసుకుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నువ్వు ముఖ్యంగా ఈ జర్నీ విత్ వెంకీ అనే అబ్బాయి నా వల్ల ఫీల్ అయ్యాడంట. అది ఏం ఫీల్ అయ్యాడు తన వీడియోనే మీకు చూపిస్తా, మాట్లాడతా చూడండి. ఒక ఎడిటర్ గురించి నా గురించి మాట్లాడి లాస్ట్ లో నవ్వడం అయితే జరిగింది. నాకు అది బాగా నచ్చలేదని చెప్పి నేనైతే ఆయన మీద అయితే వీడియో చేస్తున్నాను. నవ్వదాం అన్నారు అంటే తన పైన నేనేదో నవ్వాను అని అంట. అసలు ఈవెన్ ఆ ఎడిటింగ్ ఏంది, అవి అసలు ఆ అబ్బాయికి నాకు ఇంతకుముందు ఏదైనా పరిచయం ఉందనేది కూడా క్లియర్ గా చెప్పేస్తా ఈ వీడియోలో. ఎందుకంటే తన గురించి నేను మళ్ళీ ఎక్కువ ఇవి టైం తీసుకుని వీడియోలు చేసేంత టైం నాకు అసలే లేదు. ఇవన్నీ చెప్పే ముందుగా నేను మీకు ఒకటి చెప్పాలి. ఎందుకనంటే నా గురించి నేను చెప్పుకోవాలా. ఇన్ని రోజులు వీడియోలు చేస్తున్నా, ఏ రోజైనా కానీ నా గురించి నేను ఒక వీడియో చేసుకున్నట్టు, నా వాళ్ళ గురించి కానీ, మా ఊర్లో ఏ ఎద్దు మీదైనా, మా ఊర్లో ఏ వ్యక్తి గురించి అయినా కానీ వీడియోలు చేసినట్టు మీరు కానీ చూపిస్తారా? ఈ వీడియో చూసే వాళ్ళ ఎవరికైనా చెప్తున్నా, చూపిస్తారా మన ఛానల్లో? ఏ రోజు చేయలే. కానీ ఈ రోజు నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటా ఉన్నా. 2 తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ ఎద్దుల మీద ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే రణ్విత్ అనిల్ కుమార్. నేను మళ్ళీ చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. కానీ మనమే స్టార్ట్ చేసాం, మనమే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి ఇంటర్వ్యూలు మనమే 10 మందికి చూపిస్తా ఉన్నాం. ఎద్దులు ఈ విధంగా ఉంటాయి, పలానా ఊర్లో ఈ విధంగా ఉంటాయి, పలానా దగ్గరలు ఇలా ఉంటాయి ఎద్దులు అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి రణ్విత్ అనిల్ కుమార్. అది మన రేంజ్. ఒకసారి క్లియర్ గా మీకు ఆడియో క్లిప్పులతో వినిపిస్తాను, వినండి. ఎందుకంటే తను చూపించి మళ్ళీ ఏదో నన్ను చూపించారని తను ఫీల్ అవుతారు. ఎందుకంటే తను ఫీల్ అయ్యే గుణం ఎక్కువ ఉంది తనకి, అందుకనే యాడ ఫీల్ అవుతారనే ఉద్దేశంలోనే చెప్తున్నా. జస్ట్ తన ఆడియో క్లిప్ ఒకటే వినిపిస్తా, వినండి. ఒక ఎడిటర్ గురించి నా గురించి మాట్లాడి లాస్ట్ లో నవ్వడం అయితే జరిగింది. నాకు అది బాగా నచ్చలేదని చెప్పి నేనైతే ఆయన మీద అయితే వీడియో చేస్తున్నాను. ఒకసారి నాకు ఈ పాయింట్ అర్థం కాల. నేను నవ్వితే తను ఫీల్ అవడం ఏందో నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఫీల్ అవుతా ఉంటే రేపు మనకు ఫాలోయింగ్ కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే తను నా ఫాలోవరే, తెలుసా మీకు. నేను ఏ ఒక్క వీడియో పెట్టినా ఫస్ట్ కామెంట్ చేసే వ్యక్తి తను. నా పాత వీడియోలోకి వెళ్ళి చూడండి, ఏదో ఒక యాంటీగానే పెడతా ఉంటాడు, ఏదో మంచిగాని కాదులే, తన ఇష్టం. నేను మంచైనా చెడ్డైనా ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను. ఆ అబ్బాయి ఏదో వీడియో చేశారని చెప్పి ఇప్పుడు నేను కూర్చొని దానికనే టైం తీసుకొని ఓర మాసు వీడియో ఎడిట్ చేయగలుగుతా. చేస్తే నాకు 10 రూపాయల ఆదాయం ఏమి రాదు. నేను చెప్తున్నా కదా, 10 రూపాయల పైసలు కూడా రాదు. ఆ అబ్బాయి మీద ఒక వీడియో చేస్తే 10 పైసలు కూడా రాదు. నేను మళ్ళీ చెప్తున్నా. కానీ ఏదో తనకి వీడియో చేయాలనిపించింది, వీడియో చేసుకున్నారు, నేను హ్యాపీ. నా మీద ఎంతమంది అయినా వీడియోలు చేసుకుని, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరి గురించి ఆలోచించే అవసరం నాకు లేదు. ఎంత ఓపెన్ గా చెప్పా బ్రదర్. కొంతమంది ఎడిటర్స్ ఉంటారు, మామూలుగా చేయరు అని ఫ్రీ హార్ట్, ఓపెన్ హార్ట్ తో చెప్పా. అంటే ఇక్కడ లోపల ఇంకోటి పెట్టుకొని బయటకి ఇంకోటి మాట్లాడే విధానం కాకుండా నార్మల్ గా గ్యాంగ్స్టర్ అనే లోకేష్ అనే ఆ వీడియోకి కొంతమంది ఎడిటర్స్ ఉంటారు, మామూలుగా చేయలేదు అన్న. ఇక్కడ మామూలుగా అంటే ఏమని, నువ్వు హైలైట్ చేసావని నా ఉద్దేశం. నీకు అది అర్థం కాకుండా నేనేదో నవ్వాను, నేను ముక్కాను, నేను ఇంకోటి చేశాను అని అంటే అలా చిన్న వాటికి ఫీల్ అవ్వద్దు బ్రదర్. ఎందుకంటే నువ్వు ఇంకా చాలా వీడియోలు మంచిగా చేయాలనే ఉద్దేశంలో నీకు ఈ వీడియో చేస్తున్నానే తప్ప అసలు నీ మీద వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సరే, ఇంకోటి చూద్దాం. మన ఛానల్ గురించి తనే ఒక మాట చెప్తున్నారు. తన మాటల్లోనే మన ఛానల్ గురించి విందాం. అదే మొన్న రీసెంట్ గా డిలీట్ అయిపోయింది కదా ఆ ఛానల్ గురించి. అంటే ఇంతకు ముందు ఇంకొక ఛానల్ ఉంది, దాంట్లో దగ్గర 80K సబ్స్క్రైబర్స్ దాకున్నారు. ప్రజెంట్ అయితే ఛానల్ పోయింది, అందుకనే రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు, రణ్విత్ అనిల్ కుమార్ 2.0 అని ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ వచ్చి రణ్విత్ అనిల్ కుమార్ 2.0. 0 మీన్స్ స్టార్టింగ్, 0 మీన్స్
మొదటి నుంచి మొదలు పెట్టున్న ఒకే ఒక వ్యక్తి రణ్విత్ అనిల్ కుమార్ అనే మీనింగ్ ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంలో రణ్విత్ అనిల్ కుమార్ 2.0 అంటే రణ్విత్ అనిల్ కుమార్ 2వ ఛానల్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది దాని అర్థం. ఇది తెలియదు చాలా మందికి. ఇప్పుడు 2.0 అని చాలా మంది పెట్టుకున్నారు, చాలా యూట్యూబర్లు పెట్టుకున్నారు, చాలా మంది ఇన్స్టాగ్రామర్స్ అందరూ పెట్టుకున్నారు. కానీ మన ఛానల్ మీనింగ్ ఫుల్ అనేది ఇది. ఈ అబ్బాయి చెప్తున్నారు కదా 80,000 మంది అని. నా ఫస్ట్ ఛానల్ దగ్గరగా 80,000 మంది ఉన్నారు. అంటే 80,000 లేరు, దగ్గర 75,000 మందికి రీచ్ అయింది మన ఛానల్. 75,000 మంది ఉన్నారు. అది సమ్ రీజన్స్ వల్ల డిలీట్ అయింది. అది మీకు ఇంకోటి తెలుసా, నేను ఏ ఒక్క వీడియో పెట్టినా ఫస్ట్ కామెంట్ వచ్చేది తందే. ఆ వెంకయ్య అబ్బాయితే ఫస్ట్ కామెంట్ వస్తుంది. ఎందుకంటే పాత వీడియోల్లో ఉన్నాయి, పోయి చూడండి ఒకసారి తెలియని వాళ్ళకి. ఇంకోటి ఆ అబ్బాయి ఏదో ఇన్స్టాలో వీడియోలు పెడుతుంటే దాని కింద కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు చూసి కొంతమందికి ఫీల్ ఉంటుంది, ఎందుకంటే అది ఎగ్జైట్మెంట్ మామూలే. అరే నీవు ఒక వీడియో చేస్తే చాలా మంది కామెంట్లు చేశారా అనే కొద్దిగా ఆనందం ఉంటుంది. ఇలాంటి ఆనందమే నిన్ను పైకి లేపుతుంది, లేదంటే ఏదైనా ముంచేస్తుంది. అవన్నీ పక్కన పెట్టు, నాకు అవసరం లేదు. అది నీ ఛానల్, నీ ఇష్టము. జల్లికట్టు గురించి ఏం తెలుసు అని నేను ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వేమన్నా చెప్పగలవా? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పలేవు. నువ్వు తెలుసా తెలీదా ఏదైనా ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్ గా అడుగు. బ్రదర్ నీకు తెలుసా అను, తెలుసో లేదో నేను చెప్పాలి. నువ్వే చెప్పుకునేస్తున్నావు, తెలియదని చెప్పేస్తున్నావు, తెలుసా అని అడుగుతున్నావు. అన్ని నీ ఇష్టమేనా? సరే అవన్నీ పక్కన పెట్టబ్బా. నాకు తెలుసా లేదా అనేది గతంలో నీ ఇంటర్వ్యూలు చేశానే, వాళ్ళు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అడుగు. దగ్గరికి 90 ఊర్లోకి వెళ్ళి రణ్విత్ అనిల్ కుమార్ మిమ్మల్ని ఏ క్వశ్చన్ చేశారు, అతనికి నిజంగా ఏదైనా నాలెడ్జ్ ఉందా లేదా అని నేను చెప్పుకోవడం కాదు. నా గురించి నేను చెప్పను. ఇంకా నీకు ఏదైనా కావాలంటే నువ్వు వాళ్ళ విలేజెస్ లో వెళ్ళి అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ అబ్బాయి మనల్ని అడిగేది ఏంటంటే ఏదో గొడవల గురించి. అది కూడా ఆపై మాట్లాడి విందాం. గొడవలు ఎప్పుడో జరిగిన గొడవలు, అప్పుడు వాళ్ళు ఇప్పటికి సంవత్సరం అవుతుంది దాన్ని మర్చిపోయి ఉంటారు. నువ్వు మళ్ళీ ఆ గొడవలను అయితే ఇప్పుడు మళ్ళీ లేపడం అయితే జరిగింది. ఒక బ్రాండ్ బిందు కానీ ఇలా గొడవలను అయితే మళ్ళీ కూడా మీరు ఈ గొడవలకి స్టార్ట్ చేయడానికి కారణం కూడా మీరే అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు ఎవరి పేరైతే చెప్పావో ఆ పేరు ఒకనొక టైంలో నేను ఎద్దుల మీద ఇంటర్వ్యూలు చేస్తా ఉంటే నా దగ్గరకు వచ్చి, అన్న ఎద్దుల మీద ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలు ఈ వీడియోలు పోస్ట్ చేయడం కాదన్నా, ఎద్దులు పడితే కొడతా ఉన్నారు, అది వాళ్ళ మీద వీడియోలు చెయ్యనంటే ఆ రోజు అది మైండ్ లో ఉంది కాబట్టి నేను ఆ వీడియో చేయడం మెయిన్ రీజన్ అదే. వేపకుప్పంలో గొడవ జరిగితే ఆ గొడవ గురించి అది చెప్పాను. ఈ విధంగా జల్లికట్టులో గొడవలు జరగకూడదు, ముందు జరగకూడదు అనే ఉద్దేశంలో గతాన్ని చూపిస్తూ ఒక వీడియో చేశారు. దాంట్లో తప్పే ఉందో నాకైతే అర్థం కాల. ఇంకా మీ కంటెంట్ ఎలా ఉంటదంటే 18+ బిలో ఉన్న వాళ్ళకి జల్లికట్టు బ్యాన్ చేయాలి, పిల్లనా కొడుకులు వెళ్ళి చదువుకోవాలి అంటే మీ కంటెంట్ లో బూతులు, నేను పచ్చిగా మాట్లాడతాను, నన్ను ఎవడు ఏం చేయలేడు, పిల్లకాయలు బాగుండాలనే ఉద్దేశంలోనే నేను ఆ ఓది యూజ్ చేసి నేను అలా అయితే మాట్లాడినాను. మళ్ళీ చెప్తున్నా, పచ్చిగానే మాట్లాడతా. ఏ నా కొడుకులైనా కానీ పిల్లకాయల జోలికి కానీ వస్తే, పిల్లకాయలని అద్దదోవ బతిస్తే వాళ్ళకి నేను ఇదే విధంగా రెస్పాన్స్ ఇస్తా, ఏ నా కొడుకులకైనా కానీ. ఇంకోటి, ఎప్పటి నుంచో ఇంట్లో ఆవులు ఎద్దులు మేపుకునే వాళ్ళు పిల్లకాయలు వాళ్ళు పండగలకి రావచ్చు అనే సెన్స్ లో అబ్బాయి చెప్తున్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, అలాంటి వాళ్ళు కొన్ని ఉదాహరణగా కొంతమంది పేర్లు చెప్తా వినండి. మన హిమాంజీ నాయుడు అని ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి ప్రెసెంట్ బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అవ్వ, వాళ్ళ తాతోళ్ళు, వాళ్ళ నాయనోళ్ళు ఇప్పటికీ కూడా ఆవులు మేపుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు ఆధారంగా తీసుకుంది. అలాంటి వ్యక్తుల్ని ఎవరు తిట్టారు? అలా కాకుండా ఆవుల దగ్గర కూలి పనుల్లాగా కొంతమంది అడవుల్లో ఆవుల దగ్గర కూలి వ్యక్తుల్లాగా పెట్టుకున్నారు పిల్లకాయల్ని. అలాంటి వ్యక్తుల గురించి నేను ఆ ఉద్దేశంలో పిల్లన కొడుకులు జల్లికట్టుగా బ్యాన్ చేయాలి అని మాట్లాడినా. దాంట్లో తప్పు అయితే నాకు ఆ రోజు మీరు కామెంట్లు రాస్తుండొచ్చు. ఎవరు కామెంట్లు కూడా రాయలా. నేనేం ప్రైవేట్ గా ఏం పెట్టుకోలే కదా నా వీడియోస్. నేను ప్రతి ఒక్కటి పబ్లిక్ గానే చేస్తున్నా. పబ్లిక్ గా చేసేప్పుడు చూసే ప్రతి ఒక్కరు కామెంట్ రాస్తుండొచ్చు. అన్నా నువ్వు ఈ ఓది యూజ్ చేసావు, నా కొడుకులు అన్నావు అనే ఓది నువ్వు యూజ్ చేయడం తప్పు అని రాస్తుండొచ్చు కదా. నువ్వు ఆ రోజు ఏం చేస్తున్నావు నాకు కామెంట్లు రాయకుండా? ఈ రోజు నీకు వీడియోకి ఒక చిన్న కంటెంట్ దొరకాలనే ఉద్దేశంలో నువ్వు వచ్చి వీడియోలు చేసుకుంటావు తప్ప నీకు ఆ రోజు ఏమైంది? నువ్వు ప్రతి ఒక్క వీడియోకి నా కింద కామెంట్లు రాస్తావు కదా. నా వీడియో కింద నువ్వు కామెంట్లు రాస్తావా లేదా? నీకు ఓపెన్ గా ఛాలెంజ్, నువ్వు చెప్పు. నా వీడియోల కింద నువ్వు కామెంట్ ఎప్పుడు రాయలా? ప్రతి ఒక్క వీడియోలకి నువ్వు కామెంట్ రాస్తున్నావు కదా. ఆ రోజు నువ్వు ఇదే మాట ఆ రోజు చెప్పునాలి. నేను ఇంకోటి, నా తప్పు ఎందుకు 10 మందికి చెప్పి మరి వీడియోలు చేస్తున్నా. నిన్నటి బుల్ ఫైటర్స్ వీడియోస్ అని చెప్పా, దాంట్లో నేను ఒకటి చెప్పా, నేనేదో తప్పు చేశానంట, పలానా వ్యక్తి ఈ విధంగా చెప్తున్నా, దెయ్యాలి ఆయన గురించి అని చెప్పి మరి వీడియోలు చేస్తున్నా. ఏది నీ ప్రైవేట్ పెట్టలా, ఏది పబ్లిక్, ప్రతి ఒక్కటి పబ్లిక్ గానీ మీకు చూపిస్తున్నా కదా. నువ్వు ఆ రోజు ఏం చేస్తున్నావు? వీడియోల కింద కామెంట్ చేయకుండా. నా ఇష్టాల గురించి ఏదో కొన్ని చెప్తున్నారు ఎవరో వెంకీ అనే అబ్బాయి, విందాం. ఎలా చెప్పారంటే మీ వాయిస్ ఒకసారి మీరే అయినండి. ఎలా ఉంటదంటే మీ మాటలో మీకు ఇష్టాచారంగా అంటే జల్లికట్టు ఏమన్నా మీదైనట్టు, లేకుంటే ఆ జల్లికట్టు ఛానల్లో నీకు ఒకరికే ఉన్నట్టు నీకు ఇష్టాచారంగా నువ్వు మాట్లాడుతుంటావు. అంటే
నా ఛానల్లో నేను చేసే జల్లికత్తి వీడియోలు నాకు నచ్చినట్టే మాట్లాడతా. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నచ్చినట్టే మాట్లాడతా. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే అర్థమైందా? ఇవన్నీ కూడా నేను అవసరం లేదు ఇవన్నీ, కానీ ఇదే కదా లాస్ట్ క్లియర్ గా చెప్పేస్తాలే. దీంట్లో సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు? 1.2K ఉన్నారు. ఓకే, నీ 1.2K సబ్స్క్రైబర్స్ గురించి నువ్వు మాట్లాడుకున్నా మాకు ఇబ్బందిలే. మా గురించి మనకి 1.2 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి తనే చెప్తున్నారు. అది ఎన్ని రోజులుగా? లాస్ట్ నెల, అంటే లాస్ట్ మంత్ 28, ఈ నెల 28, దగ్గరగా నెల రోజుల్లో 1200 మంది తెచ్చుకున్న ఫాలోయింగ్ నేనెక్కడ? నీకు 2018లో నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నావు. ఈ రోజు 2025, అంటే 7 ఏళ్ళుగా నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని నీకున్న ఫాలోయింగ్ ఎంత ఉంది చూస్తా. 2.6, అంటే 8 ఏళ్ళుగా 2600 మంది ఫాలోయింగ్ పెట్టుకున్నావు. నువ్వెక్కడ? నా పాత ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ నెల, అంటే దగ్గరగా నెల 1.5 నెల అవుతోంది. 1.5 నెలకి నేను 1200 మంది, నా ఫేస్ వాల్యూ, నన్ను చూసి వచ్చిన వాళ్ళు, నేను మాట్లాడే కంటెంట్ బట్టి నాకు వచ్చిన వాల్యూ 1200 మంది. నీకు నాకు డిఫరెన్స్ ఎంతో ఉంది బ్రదర్. నీకు ఎందుకు? నువ్వు ఇంకోటి వినండి, గురించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి ఎలా అంటే అలా మాట్లాడితే మా రియాక్షన్ వేరే. నువ్వు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ గురించి మనం ఏ రోజైనా మనం ఇన్ని రోజులు వీడియోలు చేస్తున్నాం, ఏ రోజైనా ఏ యూట్యూబ్ ఛానల్ పేరైనా కానీ మన ఛానల్లో చెప్పావా? చెప్పలా. చెప్పినట్టు నువ్వు చూపించగలుగుతాను అని అంటే కింద చూపి పలానా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పావు, పలానా ఇన్స్టాగ్రామ్ పేరు చెప్పావు అని నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు చెప్పేది అర్థమైందా? నువ్వు ఫస్ట్ కనుక్కో. ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నావు, ఎవరి మీద మాట్లాడుతున్నావు, అతను ఇంతకుముందు చేసిన కష్టం ఎంత, ఇవన్నీ ఆలోచించి ఒక వీడియో చేయాలి. నీకు అవి తెలియకుండా డైరెక్ట్ గా ఏదో ఒక 150 రూపాయలు నెట్ బ్యాలెన్స్ ఉంది, ఒక చేతిలో ఒక మైక్ ఉంది అని చెప్పేసి నీకు నోటి కూర్చుని మాట్లాడితే కుదరదు బ్రదర్. అదొకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఉండొచ్చు, నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, మా రియాక్షన్ బ్యాక్గ్రౌండ్ అంట. నేను ఏ రోజైనా కానీ నేను పలానా అని చెప్పి వీడియోలు చేశానా? మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఏ రోజైనా కానీ నేను పలానా అని చెప్పి మరి మీకు వీడియోలు చేస్తున్నానా? ఏదైనా కానీ నన్ను నేనే నమ్ముకుంటానా, నా కష్టాన్ని నమ్ముకుంటా, నన్ను అభిమానించి నా ఫాలోవర్స్ నమ్ముకొని వీడియోలు చేస్తున్నానే తప్ప ఏ రోజైనా నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా వాళ్ళు, నాది ఎంత ఉంది, నాది అంత ఉంది అని ఏ రోజైనా చెప్పానా? ఎందుకు ఇవన్నీ? నువ్వు నాకు హైప్ ఇచ్చినట్టే ఉంటది. అందుకే చెప్తున్నా, నేను నీకు ఇంకా వీడియోలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకో 2 క్వశ్చన్లే ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్లో 3 క్వశ్చన్లు అయిపోతే ఈ రోజుతో నీ గురించి ఆలోచించేది కూడా క్లోజ్. ఇంకోటి, రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్, రెండో పాయింట్, జల్లికట్లో పార్టీ గొడవలు, పార్టీలు, ఈ జెండాలు, అది ఇది దీనికి స్టార్ట్ అవడానికి కారణం నువ్వే. మాకు ఎద్దు దగ్గరికి వెళ్తావు, ఈ పార్టీ జెండాని ఎందుకు కట్టాలి, టీడీపీ కట్టచ్చు కదా, వైసీపీ కట్టచ్చు కదా. ఆ పార్టీని ఎప్పుడైతే మీరు అడగడం జరిగిందో అప్పటి నుంచే పార్టీ పిచ్చి ఎక్కువైంది. జల్లికట్లో పార్టీ గొడవలు జరగడం కూడా కొంచెం మీరు కూడా ఒక 10% అని నేను భావిస్తున్నా. సరే, నేను అడిగాను, ఒక 10% బాగున్నది ఉంది అని నువ్వు చెప్తున్నావు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. 10% బాగున్నది అయితే 90% బాగుంది ఇది ఉందా చెప్పు. రిమైనింగ్ 90% షేర్ అనేది నీకుందా? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? జల్లికట్టులో జెండాల గురించి, పార్టీల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి తెలుసా నీకు? అసలు ఎద్దులు ఎవరికి ఉన్నాయి? నువ్వు పార్టీ అన్నావు కాబట్టి చెప్తున్నా పార్టీ గురించి. జల్లికట్టులో ఎద్దులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళకు ఉన్నాయని తెలుసా నీకు? అసలు క్లియర్ గా చెప్తున్నా విను. పార్టీల గురించి కానీ ఎత్తితే పలకలు, పండగలు నాశనం అవుతాయి కాబట్టి అనే ఉద్దేశంలోనే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోండి, ప్రతి ఒక్క పలకలు కట్టుకోండి అని అడగడం తప్ప. అలా తప్పు ఉందని చెప్పి నేను ఇంతకుముందు పాత వీడియోలు చేస్తా ఉన్నా. ఆ రోజు నువ్వేమైనావు, ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఆ రోజుకు ఉన్నావు కదా పండగల్లో, ఆ రోజుకు నా వీడియోలు చూస్తున్నావు కదా, ఆ రోజు కామెంట్ చేస్తున్నది. అప్పుడు చేయలేంది ఇప్పుడంతా ఎందుకు డింగని పైకి లేపుకోవచ్చింది? అసలు దేని గురించి మాట్లాడుతాం? ఒక క్లారిటీ తెచ్చుకో. అసలు ఎందుకు రణ్విత్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాడు అనేది ఆలోచించి మళ్ళీ ఒక వీడియో చేయాలి. అంతేగాని ఏదో ఒక 150 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాం కదా, ఫోన్ ఖాళీగా ఉంది కదా, ఒక వ్యక్తి మీద పోయి ఒక క్వశ్చన్ వేస్తే వాడు ఏదైనా రెస్పాన్స్ ఇస్తారేమో చూద్దాంలే, ఈ ఇన్స్టా ఛానల్లో వీడియో పెడితే ఫేమ్ వస్తుందిలే అనుకునేలాగా అయితే నువ్వు చేసుకో. ఈ రోజుతో లాస్ట్, నువ్వు ఈ రోజు చేసుకో. ఇంకా నేను అన్ని వదిలేస్తా బ్రదర్, నీ గురించి కాదు చెప్తున్నా. నా మీద ఇంతమంది పాత వాళ్ళు కూడా చేసుకున్నారు, కానీ నేను హ్యాపీగా తీసుకున్నా. ప్రతి ఒక్క వీడియో నా మీద చాలా మంది చేసుకున్నారు. ఫ్రెండ్లీగా చేశారా, లేకపోతే నన్ను తొక్కాలని చేశారా అని చాలా మంది వీడియోలు చేశారు. అవన్నీ కూడా హ్యాపీగా ఓపెన్ హార్ట్గా చెప్తున్నా, హ్యాపీగా తీసుకున్నా. ఈ రోజు కూడా నువ్వు చేసే ఏ వీడియో అయినా సరే హ్యాపీగానే తీసుకుంటా. ఎందుకంటే నువ్వు బాగుండాలి, మీ ఏరియాలో జల్లికట్టుకు బాగుండాలనే ఉద్దేశంలోనే చెప్తున్నా. ఫైనల్ క్వశ్చన్ అంతా జాగ్రత్తగా వినండి.
చేసిన తప్పులు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పడం కరెక్ట్ కాదు, బట్ ఎందుకంటే ఈ రోజు నా వీడియో చూపించి సగం వీడియో చూపించే మీరు మాట్లాడడం జరిగింది కాబట్టి నేను బ్రదర్ నీ వీడియో చూపించినట్టు నువ్వు ప్రూఫ్ చేయి. నీ వీడియో నీ ఫేస్ పెట్టి వీడియో చూపించానా? ఎందుకు జనాలకి ఏదైనా చెప్తున్నప్పుడు ఒక నిజం చెప్పి వీడియో చేసుకో. ఒక 2 లైక్లో 3 లైక్లో వస్తాయి. అర్థమైందా? లెక్కేసి కొడితే ఒక నెలలో 1200 మందిని మార్చినా నేను. అది నా రేంజ్. నువ్వు ఏదో వీడియో కావాలని చెప్పి నా వీడియో చూపించినావు అని అంటే చూపి నీ వీడియో చూపి. నీ వాయిస్ ఓవరు నీకు వీడియోకి వాయిస్ ఓవర్కి తేడాకు తెలీదు. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ నవ్వింది సెన్స్ అనేది వేరు. ఎందుకంటే ఇంకో వీడియో చెప్పాలంటే అని మూతి కోపంగా పెట్టుకొని చేస్తే బాగోదు. ఇంకో వీడియో చెప్పాలన్నప్పుడు నవ్వుతా చేస్తే అసలు బాగోదు. ఏదో ఒక స్మైల్ మూమెంట్ ఇంకో వీడియోకి వెళ్దాం అనే మూమెంట్ లో నేను అలా చేసా. నేను మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు నీకే ఛాలెంజ్ కదా, నువ్వు చెప్తున్నావు నా ఫేస్ పెట్టినావు అని. నీ ఫేస్ పెట్టి ఏదైనా వీడియో చేశాను నేను చూపి. నా వీడియోని కొట్టుకుంటాను కదా అప్పటి నుంచి. నీ ఫేస్ చూపి నా ఛానల్లో ఎక్కడైనా కానీ. నిన్న బుల్ ఫైటర్స్ అని చెప్పా కదా ఫుల్ వీడియో, గంట సోప్ చేసా. గంట సోప్ లో ఎక్కడైనా కానీ నీ వీడియో ఉంది అనేది చూద్దాం. ఎందుకు జనాలకి ఎందుకు లేనివన్నీ చూపిస్తున్నావు? రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది చెప్తున్నా. ఇంకా నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, అది నీకు తెలుసు, నీ మంచి పూర్తికి తెలుసు. మంచి పూర్తి కాదు, మనస్ఫూర్తి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఎవరిని కించపరచాలని ఏ ఒక్క వీడియోలో మాట్లాడను. నేను మాట్లాడే ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ లోనే చెప్తా, ఎవరి గురించి మాట్లాడను, ఎవరి గురించి నాకు అవసరం లేదు. అందరూ బాగుండాలి, మన సైడ్ పండగలు ఇంకా బాగా జరగాలనే ఉద్దేశంలో వీడియోలు నేను చేస్తాను. ముందు ఇంకా పలానా వీడియోలు పలానా రాజకీయ వ్యక్తుల పైన, పలానా పండగలు పొలిటికల్ పైన కూడా చేస్తాను అని చెప్పి మరి నేను వీడియో స్టార్ట్ చేస్తా. ఇవన్నీ పక్కన పెట్టండి. నెక్స్ట్ వీడియో నువ్వు ఏమి చేసుకున్నా నేను ఏమి పట్టించుకోను బ్రదర్. నువ్వే కాదు, నా మీద చాలా మంది ఇంతమంది చేస్తున్నారు. అవన్నీ హ్యాపీగా తీసుకున్నా. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. చాలా హ్యాపీగా తీసుకుంటా. ఎందుకంటే నువ్వు చేస్తే నాకే బెస్ట్, నాకే మేలు. ఎలా మేలు అనేది నీకే అర్థమవుతుంది. ఉంటా, బాయ్.